నాయకుడు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ముందు తరాలు ఇంకో 10 ఏళ్ల తర్వాత ఎలాంటి అవసరాలు ఉంటాయి, 50 ఏళ్ల తర్వాత ఎలాంటి అవసరాలు ఉంటాయి అనే వాటిని చూసి ఆలోచించిన వాళ్ళే నాయకులు అవుతారు. మీకు ఎందుకు ఇప్పుడు మనకి HICC ఉంది, హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్. అది 2000 సంవత్సరంలోనూ ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు కట్టారు. ఈ 30-40 ఎకరాల పొలంలో ఓ పక్కన ఒక నోవా 10 స్టార్ హోటల్, పెద్ద పెద్ద కన్వెన్షన్ సెంటర్స్. ఆ రోజు విమర్శలు కూడా విమర్శ ఎవడొస్తాడు ఇక్కడ, ఏ ఫంక్షన్ జరుగుతుంది, ఏం ఎగ్జిబిషన్ జరుగుతాయి, ఏమి ఫంక్షన్స్ జరుగుతాయి, ఇంత పెద్దది అవసరమా, ఇంత స్థలాన్ని తీసుకెళ్ళి ఇట్లా చేస్తున్నారనేది విమర్శలు వచ్చాయి. కానీ 10-15 ఏళ్ల తర్వాత ఈరోజు చూస్తే హైదరాబాద్లో పెద్ద ఎగ్జిబిషన్ జరగాలన్నా, ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ జరుగుతూ ఉన్నాయి, వెడ్డింగ్స్ జరుగుతూ ఉన్నాయి. ఒక 20-30 వేల మంది పోగయి కంఫర్టబుల్గా ఉండాలి, పార్కింగ్ ఉండాలి అంటే ఇవాళ HICC తప్ప హైదరాబాద్ లాంటి మహానగరానికి ఇంకొక సెకండ్ వెన్యూ లేకుండా పోయింది. దట్ ఈస్ కాల్డ్ విజన్.